ప్రజాస్వామ్యం అంటే ప్రజల ఓట్లతో ఎన్నిక కాబడేటువంటి ప్రభుత్వం ఉండే వ్యవస్థ. ఈవీఎం మిషన్ల ద్వారా ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రజల ఓటు ఎవరికి పడిందో అర్థం కావడం లేదు. ప్రజల ఓటు పడినా కూడా ప్రజల ఓట్లు ఎవరికి వేశారో వాళ్ళు గెలిచినట్లు ప్రకటించబడటం లేదు. ఈవీఎం మిషన్ల ద్వారా మాయాజాలం జరుగుతోంది అని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకునే స్థితి దేశంలో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది బతికుండే అవకాశం ఉండదు. ప్రజాస్వామ్యం అనేది మానవ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అక్కడ దాకా వచ్చాం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, పాలకులపై ముఖ్యంగా ఉంది. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.